క్షేత్ర న్యూస్కు స్వాగతం. బాలగణపతి సేవా సమితి గత 28 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం ఆనందదాయకమని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆనందం వ్యక్తం చేశారు. గణపతి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, దేశభక్తిని పెంపొందిస్తాయని స్పష్టం చేశారు. 48వ డివిజన్లో ఈద్గా మహల్ వీధిలో బాలగణపతి సేవా సంస్థ నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో సోమవారం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం మరియు మహిళలతో కుంకుమ పూజ మరియు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలగణపతి సేవా సమితి ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా బాలగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరగడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు ఆయన అభినందించారు. మరి ఈరోజు సుమారు 3000 మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం స్వామివారి కృపా కటాక్షాల వలన జరుగునని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యులుగా చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. బుధవారం స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలగణపతి సేవా సమితి సభ్యులు ఐతా కృష్ణ కిషోర్, కోళ్ళ నాగు, కోళ్ళ రజని, నల్ల ప్రభాకర్, పిల్ల సూరిబాబు, గోవింద్, వానపల్లి దుర్గారావు, ఐతా శంకర్, కరుణాకర్ తదితరులు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. మన బాలగణపతి బృందం వారి యొక్క వినాయక చవితి వేడుకలు 28వ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సభ్యులందరూ కూడా ఐతా కిషోర్ కావచ్చు, రజనీ కావచ్చు, స్థానికంగా ఉన్న భక్తులందరూ కూడా చాలా చక్కగా వినాయక చవితి ఉత్సవాలు చేసుకుంటూ ఈరోజు అన్నప్రసాద వితరణ కూడా ఈరోజు దాదాపు అందరూ కూడా రావడం జరిగింది. దాదాపు 3000 మందికి పైగా ఇక్కడ అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రేపు బుధవారం నాడు కూడా ఊరేగింపు, స్వామివారి యొక్క ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పని కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మేమందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా గణపతి ఆశీస్సులు ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే కమిటీ సభ్యులు అందరికీ దేవుడు ఆశీస్సులు, అదేవిధంగా ఎవరైతే సహకరించే దాతలందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. బాలగణపతి సేవా సమితి బంగారీకోట గత 28 ఏళ్లగా గణపతి నవరాత్రులు ఉత్సవాలు అన్నది మన బంగారీకోట సందులో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా ఐతా కిషోర్ గారు, అలాగే 48వ డివిజన్ లో ఉన్న నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈ ఒక కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాలు పంచుకొని ఆ గణపతి ఆశీర్వాదం పొందుతూ, అలాగే
ప్రతి సంవత్సరం అన్నదానం 3,000 మందికి నుంచి 5,000 మంది వరకు అన్నదానం అన్నది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ 48వ డివిజన్ వాసులందరూ చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కానీ, అలాగే గణపతి ఆశీర్వాదం పొంది ప్రతి ఏటా ఈ ఒక కార్యక్రమాన్ని ఇలాగే ఏ నిర్విఘ్నం లేకుండా గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలి. అలాగే బుధవారం నాడు మన గణపతిని నిమజ్జనానికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలి. గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు విజయవాడ నియోజకవర్గంలో బంగారుకోట సందులో బాల గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుని విగ్రహానికి పూజలు చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి, మళ్ళీ జగనన్న ప్రజలకు చేరువై సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఆ వినాయకుని కోరుకొని 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కమిటీ సభ్యులు అలాగే కోళ్ళ రజని గారు, అలాగే అయితా కిషోర్ గారు, సూరిబాబు గారు, అలాగే మజ్జి శ్రీను గారు, అలాగే ఈ కమిటీ సభ్యులందరూ కలిసి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 3,000 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. దేవుడి సన్నిధిలో అందరూ కులమతాలకు అతీతంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి చాలా ఘనంగా వినాయకుని పూజలు చేసి ఈ యొక్క కార్యక్రమం అందరినీ కలుపుకునే విధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొని ఈ కమిటీ సభ్యులు చేయడం వాళ్ళందరినీ నేను అభినందిస్తూ, మరి ముందు ఇలాంటి కార్యక్రమాలు అలాగే ఈ యొక్క ఏదైతే కమిటీ సభ్యుల వారు అందరికీ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు చేసుకుంటున్నాను. దీర్ఘమాన వీధి 48వ డివిజన్లో చిక్కునగర్లో అంగరంగ వైభవంగా 28వ శ్రీ విఘ్నేశ్వర మహోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 9వ రోజు 3,500 మందికి అన్నప్రసాద పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీ వెనపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రివర్యులు గారు, అదేవిధంగా విజయవాడ నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి గారు, విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గారు రావడం జరిగింది. అలాగే 50 మంది భక్తులకి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. మా బాలగణపతి సేవా సమితి కమిటీ వారైనటువంటి కోళ్ళ నాగు గారు, కోళ్ళ రజనీ గారు, కోళ్ళ ప్రభాకర్ గారు, అయితా శంకర్ గారు, నొల్ల కరుణ గారు, కరవ కన్నా గారు, మొక్క గోవింద్ గారు, మొక్క దుర్గారావు గారు, కూనుకూరు దుర్గారావు గారు, కూనుకూరు విజయ్ గారు, గుండు దుర్గారావు గారు, గుండు భాను, గుండు లోకేష్, కూనుకూరు విజయ్, కూనిపల్ల హరి, మొక్క గోవింద్, అదేవిధంగా పిల్లా శ్రీబాబు జగ్గు గారు, జయసూర్య, మార్బల్ దుర్గారావు, నొల్లా శ్రీను, తదితర కనక శ్రీను, కనక సత్యనారాయణ, అదేవిధంగా 50 మంది భక్తులు కూడా కండుబోతు గురువులు, మా 50 మంది కమిటీ సభ్యులందరూ కూడా ఈ 9 రోజులు ఘనంగా పూజ నిర్వహించాము. రేపు అనగా ఎల్లుండి అనగా బుధవారం సాయంత్రం 8 గంటలకి అంగరంగ వైభవంగా ఈ బంగారేపూట సందు నుంచి మరి స్వామివారు సన్నాయి మేళ తాళాలతో స్వామివారి ఊరేగింపు కోలాటగాలతో కోలాహలంగా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు మా మండపానికి స్వామివారి దగ్గర ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టుగా కోరుతున్నాము. అదేవిధంగా స్వామివారి చేతిలో ఉన్న లడ్డు మాది 28వ సంవత్సరం కాబట్టి 28 కేజీలు ఆపేతులను తీసుకొచ్చాము. ప్రతి సంవత్సరం కూడా మేము స్వామివారికి దేవతలు కైంకర్యాలు చేస్తాం కాబట్టి 50 మంది భక్తులకి ఆ స్వామివారి ఉన్న కలెక్టర్ మా మీద, భక్తుల మీద, ఈ మీడియా వారందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం.